లాస్ట్ క్లాస్లో మీకు మినిమం కాస్ట్ క్రైటీరియా, టోటల్ కాస్ట్ క్రైటీరియా, మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకేనా, మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా గురించి మాట్లాడుకొని ఓకేనా, దాంట్లో మనకి ఆప్టిమమ్ కటింగ్ వెలాసిటీ ఎంత వచ్చింది? సి ఇంటూ ఎన్ బై 1 - n ఇంటూ సిజీ బై ఇంటూ ఎల్ఎం బై సిజీ హోల్ పవర్ అన్న. అక్కడ లాస్ట్ క్లాస్లో వి ఆప్టిమమ్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఎన్ బై 1 - n ఇంటూ ఎల్ఎం బై సిజీ హోల్ పవర్ అనే కదా వచ్చింది. ఓకేనా, మనకి టైలర్స్ థియరీ ప్రకారం, టైలర్స్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం మనకేం తెలుసు అంటే విటీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఓకేనా, సపోజ్ విటీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఓకే 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 ఇప్పుడు లభిస్తుందా? సో ఇప్పుడు మనకి టైలర్స్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం విటీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఓకేనా, సపోజ్ ఓకేనా వి అన్నది ఆప్టిమమ్ అయింది అనుకోండి. ఓకేనా, ఆప్టిమమ్ వెలాసిటీ దగ్గర ఎంతైతే టూల్ లైఫ్ ఉందో దాన్నే ఆప్టిమమ్ టూల్ లైఫ్ అంటారు. ఓకేనా, వి అన్న కటింగ్ వెలాసిటీ దగ్గర ఒక కటింగ్ టూల్కి వి అన్న కటింగ్ వెలాసిటీతో ఒక మెషినింగ్ చేసామనుకోండి, దానికి ఎంతో కొంత టూల్ లైఫ్ ఉండాలి కదా. ఓకేనా, ఆ టూల్ లైఫ్ని ఏమంటామంటే ఆప్టిమమ్ టూల్ లైఫ్ అంటాం. ఓకేనా, మీరు ఇప్పుడు వి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి టీ ఆప్టిమమ్ ఎంతో చెప్పగలరా నాకు? వి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి నాకు టీ ఆప్టిమమ్ ఎంతో చెప్పగలరా? చెప్పండి, ఎంత వస్తుంది టీ ఆప్టిమమ్ అన్నది? అదైందా? ఓకేనా, ఆప్టిమమ్ వెలాసిటీ అన్నది ఓకేనా, వెలాసిటీ అన్నది ఆప్టిమమ్ అయినప్పుడు ఎంతైతే టూల్ లైఫ్ ఉందో దాన్ని ఆప్టిమమ్ టూల్ లైఫ్ అంటారు. ఇప్పుడు నాకు మీరు ఆప్టిమమ్ టూల్ లైఫ్ ఎంతో చెప్పగలరా నాకు? చెప్పండి, ఎంత అవుతుంది ఆప్టిమమ్ టూల్ లైఫ్ అన్నది? ఆప్టిమమ్ టూల్ లైఫ్ అంటే చెప్పడం ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత చేయొచ్చు నేను? వెలాసిటీ ప్లేస్ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు నేను? సి ఇంటూ ఎన్ బై 1 - n ఇంటూ ఎల్ఎం బై సిజీ హోల్ పవర్ ఎన్ ఇంటూ టీ ఆప్టిమమ్ కింద సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు సి కింద రాసుకోవచ్చా? టీ పవర్ n ఈజ్ ఈక్వల్ టు సి కింద రాసుకోవచ్చా? కొంచెం చూసారనుకోండి సిసి క్యాన్సిల్ అయిపోద్దా. ఓకేనా, ఓకేనా, ఈ దీన్ని అవతల సైడ్ తీసుకెళ్ళాలనుకోండి టీ ఆప్టిమమ్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 - n బై ఎన్ ఇంటూ సిజీ బై ఎల్ఎం హోల్ పవర్ ఎన్ కింద అవుద్దా. ఓకేనా, ఈ పవర్ అన్ని వదిలి తీసుకొచ్చాం అనుకోండి ఏమవుద్ది? ఓకేనా, ఇంటూ 1/n అవుద్దా. 1/n అనే క్యాన్సిల్ అయిపోయి టీ ఆప్టిమమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది అంటే 1 - n బై ఎన్ ఇంటూ సిజీ బై ఎల్ ఇది అవుతుంది.
అర్థమైంది ఈక్వేషన్. సో మినిమం కాస్ట్ క్రైటీరియాలో ఆప్టిమమ్ వెలాసిటీ ఎంత అంటే ఓకేనా ఇది చెప్పుకోవాలి, ఓకేనా ఆప్టిమమ్ టూ లైఫ్ ఎంత అంటే ఇది చెప్పుకోవాలి, ఓకేనా ఆప్టిమమ్ వెలాసిటీ అంటే ఇది చెప్పాలి, ఆప్టిమమ్ టూ లైఫ్ అంటే ఇది చెప్పాలి. అదే ఆప్టిమమ్ టూ లైఫ్ గురించి రాసుకుని త్వరగా. ఓకేనా నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా. మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్రైటీరియా నేర్చుకోమంటే నేను మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా గురించి నేర్చుకున్నాను, ఓకేనా. మినిమం టోటల్ కాస్ట్ క్రైటీరియా అంటే ఏం చెప్పాం మీకు, ఒక మెషినింగ్ ఆపరేషన్లో అయ్యే ఖర్చులన్నీ ఫైండ్ అవుట్ చేసి ఆ ఖర్చుని మినిమైజ్ చేసి, అంతేనా, ఓకేనా. ఇప్పుడు కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ మ్యాక్సిమం ప్రొడక్షన్ క్రైటీరియా? అసలు మ్యాక్సిమం ప్రొడక్షన్ క్రైటీరియా అంటే అర్థం ఏంటి అసలు అని చెప్పగలరా నాకు ఫస్ట్? మామూలుగా మ్యాక్సిమం ప్రొడక్షన్ క్రైటీరియా అంటే అర్థం ఏంటి నాకు చెప్పగలరా ఫస్ట్? కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా? మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా అంటే ఏంటి అసలు ఫస్ట్? మోర్ ప్రొడక్ట్స్, ఓకేనా. మోర్ ప్రొడక్ట్స్ మాస్ ప్రొడక్షన్, మోర్ ప్రొడక్ట్స్ అంటే మోర్ ప్రొడక్ట్స్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలా? అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలంటే ఒక ప్రొడక్ట్స్ ఎక్కువ చేయాలి, బాగానే ఉంది, ఓకేనా. మరి ఏం తగ్గించాలి? టైం అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలన్నా, తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రొడక్షన్ చేయాలన్నా మాస్ ప్రొడక్షన్, అదే మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ అంటే. మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్, సారీ క్వశ్చన్, మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్, మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా అంటే తక్కువ టైంలో ఎక్కువ చేయాలన్నా, ఓకేనా, తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలనే కదా, ఓకేనా. అందుకనే దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు అంటే ఓఆర్ఆర్ అని చెప్పి ఎలా రాసుకోవచ్చు అంటే, ఓకేనా, మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా ఓఆర్ఆర్ అని చెప్పి ఎలా రాసుకోవచ్చు అంటే మినిమం టోటల్ టైం క్రైటీరియా అని కూడా రాసుకోవచ్చు కదా. మినిమం టోటల్ టైం క్రైటీరియా అని కూడా రాసుకోవచ్చు, ఓకేనా. మినిమం టోటల్ టైం క్రైటీరియా కూడా రాసుకోవచ్చా, ఓకేనా. మీరే కదా అన్నారు, ఓకేనా. మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ అంటే అంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా అంటే ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ చేయాలంటున్నారు మీరే, తక్కువ టైం అంటున్నారు కదా. అందుకని నేను ఏం చేస్తానంటే మెషినింగ్ జరిగే టైంని మినిమైజ్ చేసుకుంటాను అన్నమాట, అదవుతుందా. మెషినింగ్ మెషినింగ్లో జరిగే టైంని మినిమైజ్ చేసుకుంటాను అన్నమాట, ఓకేనా. ఇప్పుడు నాకు వాట్ ఈస్ ద టోటల్ టైం ఇన్ మెషినింగ్ ఆపరేషన్? ఒక మెషినింగ్ ఆపరేషన్లో ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు వివిధ రకాలుగా ఖర్చు అయ్యే సమయాన్ని చెప్పగలరా మీరు? ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు వివిధ రకాలుగా ఖర్చు అయ్యే సమయం చెప్పగలరా? ఒక మెషినింగ్ ఆపరేషన్ చేస్తున్నాను, ఆ మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు రకరకాల టైమ్స్, ఆ మెషినింగ్ ఆపరేషన్ రకరకాలుగా ఖర్చు అయ్యే టైంని చెప్పగలరా? ఏ టైమ్స్ ఉంటాయో చెప్పగలరా నాకు ఒక మెషినింగ్ టైం చేసేటప్పుడు, ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు? ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ద ప్రాసెస్ టైం ఇస్ నథింగ్ బట్ మెషినింగ్ టైం, అవునా. మెషినింగ్ టైం, ఇంకేమైనా టైమ్స్ ఉంటాయా? టూల్ చేంజింగ్ టైం, ఓకేనా. దట్ టైం టేకెన్ ఫర్ టూల్, ఓకే. ఇంకా టూల్ సెటప్ టైం ఇస్ నథింగ్ బట్ టూల్. వర్క్ పీస్ చేంజింగ్ టైం, ఇప్పుడు వర్క్ పీస్ దానిలో ఏమంటారంటే వర్క్ పీస్ని లోడ్ చేయాలి, అన్లోడ్ చేయాలి కదా, ఓకేనా. దాన్నే టూల్, దాన్నే టైం ఫర్ లోడింగ్ అండ్ అన్లోడింగ్, సరే లోడింగ్ అండ్ సెట్టింగ్, ఓకేనా. వర్క్ పీస్ని లోడ్ చేసిన తర్వాత సెట్ చేశాను, ప్లస్ వర్క్ పీస్ని అన్లోడ్ చేశాను, ఓకేనా.
అన్లోడింగ్ తర్వాత ఇన్స్పెక్షన్ చేయడానికి. ఓకేనా, నేనేమనుకున్నానంటే ఓకేనా ఒక మెషినింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు నాకు రకరకాలుగా ఉన్న టైమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం మీరే చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం చేస్తాం మనం, ఒక మెషిన్ మీద వర్క్ పీస్ని లోడ్ చేస్తామా, లోడ్ చేసి ఆ వర్క్ పీస్ని సెట్ చేసుకుంటామా. ఓకేనా, ఆ వర్క్ పీస్ని లోడ్ చేయడానికి సెట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుందా, దాన్నే టైం ఫర్ లోడింగ్ అండ్ సెట్టింగ్ అని చెప్పి రాసుకుంటున్నాం. దాన్నే టైం ఫర్ లోడింగ్ అండ్ సెట్టింగ్ అని చెప్పి రాసుకుంటున్నాం. ఓకేనా, తర్వాత ఏం చేస్తాం మనం, ఆ వర్క్ పీస్ని లోడ్ చేసిన తర్వాత టూల్ని సెట్ చేసుకోవాలా. ఓకేనా, సపోజ్ నాకు ఒక టూలే ఈ మెషినింగ్ ఆపరేషన్ చేయడానికి ఒక టూలే సరిపోయింది అనుకోండి, టైం ఫర్ టూల్ సెటప్ అని చెప్తాం. ఓకేనా, మనకి ఈ మెషినింగ్ ఆపరేషన్లో ఎన్ని టూల్స్ అన్నవి పడతాయి నాకు తెలియదు. ఓకేనా, అందుకనే సింపుల్గా రాసుకోవాలంటే టైం టేకెన్ ఫర్ టూల్ చేంజ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయం నుంచి రాసుకుంటాం. ఓకేనా, దాని తర్వాత ఏం చేస్తాం మనం, మెషినింగ్ చేస్తాం. ఓకేనా, మెషినింగ్ చేసేటప్పుడు ఆ మెషినింగ్ ఎంత సమయం పడుతుందో దాన్ని టైం ఫర్ మెషినింగ్ అని చెప్పి రాసుకుంటాం. ఓకేనా, ఎప్పుడైతే మెషినింగ్ అయిపోయిందో దాని తర్వాత ఏం చేస్తాం, ఈ వర్క్ పీస్ని మనం ఓకేనా, ఈ వర్క్ పీస్ని ఏం చేస్తాను నేను ఓకేనా, అన్లోడ్ చేసేసి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి కదా, దానికి ఎంత టైం పడుతుందో దాని టైం ఫర్ అన్లోడింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అని చెప్పి రాసుకుంటాను. ఓకేనా, సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు టైం ఫర్ మెషినింగ్ ప్లస్ టైం ఫర్ టూల్ చేంజింగ్ ప్లస్ టైం ఫర్ లోడింగ్ అండ్ సెటపింగ్ అండ్ టైం ఫర్ అన్లోడింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అని చెప్పి టోటల్గా రాసుకున్నాం. అర్థమైందా. ఓకేనా, ఇప్పుడు నాకు దీంట్లో ఈ అన్ని టైమ్స్లో ఏ టైంలు అన్నవే కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతాయి. నేను మెషినింగ్ ఆపరేషన్లో చేసే కటింగ్ వెలాసిటీ మీద ఏ టైమ్స్ అన్నవే డిపెండ్ అవుతాయి అని ఎవరైనా చెప్పగలరా నాకు. ఈ అన్ని టైముల్లో నాకు ఏ టైంలు అన్నవే నేను చేసే కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. మెషినింగ్ టైం అన్నది మనం చేసే కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. వెరీ గుడ్. ఓకేనా, మెషినింగ్ వెలాసిటీ అన్నది మనం చేసిన కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. బాగా చెప్పారు. ఓకేనా, ఇంకేం అవ్వా, ఇంకేమవ్వా. మెషినింగ్ టైం అనేది మనం చేసే కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. బాగా చెప్పారు. ఇంకేమి డిపెండ్ అవ్వా ఆ టైమ్స్లో. ఇంకే టైమ్స్ ఇది కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతుంది. అన్లోడింగ్ టైము. ఇప్పుడు అన్లోడింగ్ టైం అంటే ఏంటి, వర్క్ పీస్ని మెషినింగ్ మీద నుంచి కిందకి దించే టైం అది. ఓకేనా, మనకి ఇప్పుడు ఏం చేస్తాం, ఆపరేషన్ త్వరగా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ ఆపరేషన్ అంటే సపోజ్ 30 minutesలో అవ్వాల్సింది 10 minutesలో అయిపోయింది. ఓకేనా, అప్పుడు నువ్వు 10 minutesలో దింపాల్సింది 5 minutesలో దింపేస్తావా. మరి ఎలా 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 అవుతుంది ఆపరేషన్. టూల్ చేంజింగ్ టైం. ఓకేనా, ఈ రెండు మాత్రమే, మెషినింగ్ టైము టూల్ చేంజింగ్ టైం మాత్రమే కటింగ్ వెలాసిటీ మీద డిపెండ్ అవుతాయి. ఈ రెండు డిపెండ్ అవ్వు. ఓకేనా, ఈ రెండు డిపెండ్ అవ్వు కాబట్టి నేను ఏం రాసుకుంటానంటే, ఆ రెండు డిపెండ్ అవ్వు కాబట్టి నేను ఏం రాసుకుంటానంటే ఓకేనా, సో టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు సమ్ సి ప్లస్ ఓకేనా మెషరింగ్ టైం ప్లస్ టూల్ చేంజింగ్ టైం కింద రాసుకోవచ్చా. ఓకేనా, సో ఇప్పుడు మెషరింగ్ టైం ఫార్ములా అని చెప్తారా. మెషరింగ్ టైం ఫార్ములా అని చెప్తారు. వాట్ ఈస్ మెషరింగ్ టైం ఫార్ములా. మెషరింగ్ టైం మీద ఫార్ములా ఉందా. మెషరింగ్ టైం మీద ఫార్ములా ఉందా.
ఇవ్వలే. మెషినింగ్ టైం ఫార్ములా ఉందా? L/Fn అంతేనా? సో మెషినింగ్ టైం ఎలా రాసుకోవచ్చు నేను? L/Fn కింద రాసుకోవచ్చా? ఓకేనా? ఎన్ఎల్ రాసుకోవచ్చు. మళ్ళీ వీసీ ఈజ్ ఈక్వల్ టు 1000 వీసీ ఈజ్ ఈక్వల్ టు πdn/1000 కదా. దాని నుంచి ఎన్ ప్లేస్ ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఎన్ ప్లేస్లో 1000 VC/πd సబ్స్టిట్యూట్ చేస్తే L/d/1000 F ఇంటూ వీసీనా. ఓకేనా? సో టైం ఫర్ మెషినింగ్ని ఎలా రాసుకోవచ్చా? టైం ఫర్ మెషినింగ్ ఆపరేషన్ని ఎలా రాసుకోవచ్చా నేను? చూడండి ఒకసారి రాసుకోవచ్చు లేదు. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే టూల్ చేంజింగ్ టైం. ఓకేనా? టూల్ చేంజింగ్ టైం ఓకేనా? ఇప్పుడు నేను మెషినింగ్ ఆపరేషన్లో ఎన్ని టూల్స్ అన్నవే యూస్ చేస్తా నాకు తెలియదు. ఓకేనా? 1 టూల్ యూస్ చేయొచ్చు, 2 టూల్ యూస్ చేయొచ్చు, 3 టూల్ యూస్ చేయొచ్చు, 4 టూల్ యూస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దానికోసం ఏం చేస్తా అంటే సపోజ్ నేను 5 టూల్స్ని యూస్ చేస్తున్నాను నేను. ఓకేనా? ఒక్కొక్క టూల్ని నాకు మార్చడానికి 2 నిమిషాలు పడుతుంది. ఓకేనా? ఒక్కొక్క టూల్ని విప్పి మార్చడానికి నాకు 2 నిమిషాలు పడుతుంది. ఓకేనా? మరి 5 టూల్ని 5 టూల్స్ని చేంజ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది నాకు? 5 టూల్స్ని చేంజ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? 10 minutes పడుతుందా? అంతేనా? అంటే మీరు ఇప్పుడు టూల్ చేంజింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ ఇంటూ చేంజింగ్ టైమ్ ఆఫ్ 1 టూల్ కింద రాసుకోవచ్చా? చేంజింగ్ టైమ్ ఆఫ్ 1 టూల్ కింద రాయొచ్చా? చేంజింగ్ టైమ్ ఆఫ్ 1 టూల్ కింద రాయొచ్చా? ఓకేనా? రాసుకోకూడదు. ఓకేనా? నేను ఏమనుకుంటున్నానంటే లెట్ చేంజింగ్ టైమ్ ఆఫ్ 1 టూల్ ఈజ్ ఈక్వల్ టు టీసీ అనుకుంటున్నాను. టీసీ మినిట్స్ అనుకుంటున్నాను. ఓకేనా? ఒక టూల్ని చేంజ్ చేయడానికి నాకు ఎంత సమయం పడుతుందంటే టీసీ మినిట్స్ పడుతుంది అనుకుంటున్నాను. అదవుతుందా? ఎవరికి రాసుకోండి ఒకసారి. ఒక మెషినింగ్ ఆపరేషన్లో ఎన్ని టూల్స్ యూజ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ ఇన్ మెషినింగ్ ఆపరేషన్ని ఎలా రాసుకోవచ్చో చెప్పగలరా? నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ ఇన్ ఒక మెషినింగ్ ఆపరేషన్ని చెప్పు. ఓకే, అంత ఫామ్లో ఉంది కానీ సింపుల్గా ఎలా దాన్ని అది ఎలా ఎక్కడి నుంచి వచ్చింది? అది బేసిక్గా నెంబర్ ఆఫ్ టూల్స్ యూజ్ అన్న ఫామ్లో ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్ ఎక్కడి నుంచి వచ్చిందో కావాలి. ఫైనల్ ఏదో వస్తుందండి బేసిక్ కావాలండి. మెషినింగ్ టైం బట్టి టూల్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు నేను టూల్ చేంజింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ మెషినింగ్ టైం బై టూల్ లైఫ్ ఇంటూ టీసీ కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మెషినింగ్ లైఫ్ అండ్ మెషినింగ్ టైం అంటే L/Fn. ఓకేనా? మరి ఎన్ఎల్ రాసుకో L/Fn. ఎన్ఎల్ రాసుకోవచ్చు 1000 VC/V/πd కింద రాసుకోవచ్చా? డివైడెడ్ బై
ఓకేనా. టూల్ లైఫ్ అంటే టైర్స్ కాన్స్టెంట్ దగ్గర నుంచి వీటీ పవర్ అండ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కింద రాసుకోవచ్చా. దాని నుంచి టూల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు C/T హోల్ పవర్ C/V హోల్ పవర్ 1/n ఇంటూ టీసీ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేశారు అనుకోండి, L/D V పవర్ 1/n ఇంటూ F ఇంటూ 1000 ఇంటూ V ఇంటూ C పవర్ 1/n ఇంటూ టీసీ అయినా. ఓకేనా. దాని నుంచి టోటల్గా టూల్ చేంజింగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు L/D V పవర్ 1/n మైనస్ 1 డివైడెడ్ బై 1000F ఇంటూ C పవర్ 1/n ఇంటూ టీసీ కింద రాసుకోవచ్చా. చూడండి టూల్ చేంజింగ్ టైం. ఇలా రాసుకోవచ్చా. త్వరగా నోట్ చేసుకునేది ఇది. ఆల్రెడీ నిన్న మినిమం కాస్ట్ క్రైటీరియాలో కూడా టూల్ చేంజింగ్ టైం గురించి ఎలాగే డిస్కస్ చేసుకున్నాం. సేమ్ సార్ టూల్ చేంజింగ్ టైం కాదు, నెంబర్ ఆఫ్ టూల్స్ యూజర్ అన్నది ఎలాగే డిస్కస్ చేసుకొని చూడండి ఒకసారి. ఓకేనా. ఇది ఏంటది, టోటల్ కాస్ట్ బై కాస్ట్ ఆఫ్ ఈచ్ టూల్ చేంజింగ్ టైం అంటే టైం కదా, టైం టోటల్ మెషినింగ్ టైం. ఓకేనా. ఇది ఓకేనా. సరే ముందుకెళ్తున్నా చూడండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పు. ముందుకెళ్తున్నా చూడండి. దీన్ని తీసేస్తున్నాను దీన్ని. ఓకేనా. సో ఇప్పుడు మీకు టోటల్గా ఏం చెప్పారు, టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు total time in a machine. Total time in a machining is equal to C plus machine time plus tool changing time. Machine time plus tool changing time. దాని ఎలా రాసుకోవచ్చు అంటే C ప్లస్ మెషిన్ టైం ఎలా రాసుకోవచ్చు, πdl బై 1000F ప్లస్ πdl బై 1000F ప్లస్ టూల్ చేంజింగ్ టైం ఎంత వచ్చింది మనకి, πdl ఇంటూ V పవర్ 1/n మైనస్ 1 డివైడెడ్ బై 1000F ఇంటూ C పవర్ 1/n ఇంటూ టీసీ అనా. ఇదేనా ఇప్పుడు మనకి ఇది ఏ క్రైటీరియా, ఇది మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా, లేదా దీన్ని ఏమంటాం మనం మినిమం టైం. ఓకేనా. మినిమం టోటల్ టైం క్రైటీరియా అంటాం కదా. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ టోటల్ టైం అనేది మినిమం అవ్వాలి. ఓకేనా. వేరియబుల్ ఏంటి, కటింగ్ వెలాసిటీ. ఓకేనా. టోటల్ టైం అనేది మినిమం అవ్వాలి. నాకు వేరియబుల్ ఏంటి, కటింగ్ వెలాసిటీ. ఓకేనా. సో నాకు మినిమం వాల్యూ ఆఫ్ ఇది మినిమం అవ్వాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఈ టోటల్ టైంని డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఏం డిఫరెన్షియేషన్ చేయాలి, కటింగ్ వెలాసిటీ డిఫరెన్షియేషన్ చేయాలి, ఈజ్ ఈక్వల్ 0 చేసుకోవాలి. అప్పుడు మనకి ఒక వెలాసిటీ వస్తుంది కదా, దాన్ని ఆప్టిమమ్ వెలాసిటీ అంటాం. ఓకేనా. అది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయగలరా అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ ఈక్వేషన్ని ఓకేనా విత్ రెస్పెక్ట్ టు కటింగ్ వెలాసిటీ డిఫరెన్షియేషన్ చేసి ఈజ్ ఈక్వల్ 0 చేయండి.
జీరో చేసి ఓకేనా ఆప్టిమం వెలాసిటీ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేసి చెప్పండి నాకు ఫాస్ట్గా నాకు ఎంత వచ్చిందో ఫైవ్ చూడండి సార్. వి ఆప్టిమం ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ n by 1 minus n into 1 by tc హోల్ పవర్ n వచ్చిందా? ఓకేనా. సో ఇప్పుడు నేను డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు వి అండ్ దాన్ని ఈక్వల్ టు జీరో చేసుకుంటుంటే ఫస్ట్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఓకేనా కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ జీరో, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ జీరో ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వి డిఫరెన్షియేషన్ కాబట్టి వి తప్ప ఇవన్నీ కాన్స్టెంట్లు కాబట్టి నీట్గా పక్కన పై డిఎల్ బై 1000 ఎఫ్ ఇంటూ 1 బై వి డిఫరెన్షియేషన్ మైనస్ 1 బై వి స్క్వేర్ ప్లస్ ఓకేనా దీంట్లో వి తప్ప అన్ని కాన్స్టెంట్లు కాబట్టి ఓకేనా పై డిఎల్ ఇంటూ టీసీ బై 1000 ఎఫ్ ఇంటూ సి పవర్ 1 బై ఎన్ ఇంటూ ఓకేనా వి పవర్ ఎన్ ఎన్ బై వి పవర్ ఎన్ మైనస్ 1 సో 1 బై ఎన్ మైనస్ 1 ఇంటూ వి పవర్ 1 బై ఎన్ మైనస్ 2 ఓకేనా. సో ఈ టర్మ్ని అవతలు తీసుకెళ్ళిపోతాం, జీరో అవతలకి తీసుకెళ్ళిపోతే మనకి ఏమొస్తుందంటే పై డిఎల్ బై 1000 ఎఫ్ ఇంటూ 1 బై వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పై డిఎల్ ఇంటూ టీసీ బై 1000 ఎఫ్ ఇంటూ సి పవర్ 1 బై ఎన్ ఇంటూ 1 బై ఎన్ మైనస్ 1 అని రాసుకోవచ్చు అంటే 1 మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ వి పవర్ 1 బై ఎన్ మైనస్ 2 ఓకేనా. ఈ రెండు ఈక్వాలిటీని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి పై డిఎల్లో క్యాన్సిల్ 1000 ఎఫ్ క్యాన్సిల్ ఓకేనా. మనకి ఏం మిగిలిందంటే 1 బై వి స్క్వేర్ మిగిలింది ఓకేనా. ఈ 1 బై వి స్క్వేర్ని ఇటు తీసుకొచ్చి ఈ టర్మ్నేమో అటు తీసుకెళ్తాను నేను ఓకేనా. ఈ టర్మ్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుందంటే సి పవర్ 1 బై ఎన్ ఇంటూ ఎన్ బై టీసీ ఇంటూ 1 మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి పవర్ 1 బై ఎన్ మైనస్ 2 ఇంటూ వి స్క్వేర్ వస్తుంది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కాబట్టి ప్లస్ 2 రాస్తాను. ఇది క్యాన్సిల్ అయిపోయి ఏముంటుందంటే వి పవర్ 1 బై ఎన్ ఉంటుంది ఓకేనా. వి పవర్ 1 బై ఎన్ ఉంటుంది. ఒక వి పవర్ 1 బై ఎన్ ఉంటుంది. సో దాని నుంచి మనకి వి పవర్ 1 బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు సి పవర్ 1 బై ఎన్ ఇంటూ ఎన్ డివైడెడ్ బై టీసీ ఇంటూ 1 మైనస్ ఎన్. దాని నుంచి వి పవర్ 1 బై ఎన్ అటు తీసుకెళ్ళిపోయాం అనుకోండి వి ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎన్ బై 1 మైనస్ ఎన్ ఇంటూ 1 బై టీసీ హోల్ పవర్. ఇది డిఫరెన్షియేషన్ ఓకేనా. వి ఆప్టిమం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి ఒకసారి. వి ఆప్టిమం ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా మనకి, దాని నుంచి విటీ పవర్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ కదా. సో వి ప్లేస్లో వి ఆప్టిమం పెట్టుకుని టీ వాల్యూ కడుతున్నాం ఇంటూ టీ ఆప్టిమం ఈజ్ ఈక్వల్ టు టీసీ హోల్ పవర్ ఎన్ బై ఎన్ కదా. ఇది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా టీ ఆప్టిమం ఈజ్ ఈక్వల్ టు ఏముంటుందంటే 1 మైనస్ ఎన్ బై ఎన్ ఇంటూ టీసీ
అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్ క్రైటీరియా లేదా మినిమం టోటల్ టైం క్రైటీరియాలో కటింగ్ వెలాసిటీ అన్నది ఎంత ఉండాలి, ఒక ఆప్టిమం కటింగ్ వెలాసిటీ ఎంత, ఆప్టిమమ్ ప్రొడక్షన్ రేట్ ఎంత, ఆప్టిమం టూల్ లైఫ్ ఎంత. ఓకేనా? సో మనకి టోటల్ టైం అనేది మినిమైజ్ చేయాలి అంటే కటింగ్ వెలాసిటీ ఎంత ఉండాలి. ఓకేనా? టోటల్ టైం మినిమైజ్ చేసినప్పుడు ఓకేనా టూల్ లైఫ్ ఎంత ఉంటుందంటే ఎంత ఉంటుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్, ఇది మ్యాక్సిమం ప్రొడక్షన్ రేట్